మీరు వినేవారిగానే ఉంటే పాటించేవారిగా ఎప్పుడుగా మార్చబడతారు? పాటించేవారిగా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి వస్తాయి. మేము ఇప్పటికీ ఎంతోమంది విశ్వాసులు అనబడిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు అనబడిన వాళ్ళు ఉన్నారు, రక్త సంబంధికులు అనబడిన వాళ్ళు ఉన్నారు. వీరందరూ చనిపోయినప్పుడు మేమే వెళ్ళి సేవకులుగా ఉన్నా మేమే వెళ్ళి ఒకానొక సందర్భంలో గుంత తీసి వచ్చిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఎవరు లేక భయపడి రాక. ఎందుకు? మన ధర్మశాస్త్రాన్ని వినేవారిగా కాదు, పాటించేవారిగా ఉండాలి. అప్పుడే పాటించేవారిగా ఉన్నప్పుడే ప్రవర్తన అనేది ఏమవుతుందంటే దేవునికి ఇష్టకరంగా ఉంటుంది, నీతిమంతులుగా తీర్చబడుతుంది. మన దేవుని సన్నిధిలో విని అనుసరించే వారిగా ఉండాలి. చాలామంది ఈ లోకంలో ఉన్నంత వరకు పద్ధతులను పెట్టుకుంటారు, ఆచారాలను పెట్టుకుంటారు. కానీ నీవు బైబిల్ను మాత్రమే పాటించాలి. దేవుడు అది చెయ్యొద్దు అన్నప్పుడు చెయ్యొద్దు, అంతే. ఆదాముకు చెప్పాడు పండును తినొద్దు అంటే తినకూడదు, అంతే. పండును తింటే ఏమవుతుంది అంటే తర్వాత వెలివేయబడతావు, పాపానికి పట్టబడతావు. తర్వాత ముళ్ళ తుప్పలు, బ్రతుకంతా చిందర వందర గందరగోళం, లాక్కోలేక పీక్కోలేక అల్లాడిపోతారు. మొన్న ఈ మధ్య ఒక సహోదరుడు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పేతురు ఒక్కసారి వల వేసిన తర్వాత మరలా ఆ చేపలను పట్టడానికి, యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆ చేపలను పట్టడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు యేసుప్రభు ఆయనకు ప్రత్యక్షమై మరలా రొట్టె విరిచినప్పుడు తన మనోనేత్రాలు వెలిగించబడి మరలా తను చేపలు పట్టడానికి వెళ్ళలేదు. ఒక సహోదరుడు నన్ను ప్రోత్సహించి బలపరుచే, ప్రభావితం చేసే 2 నెలల నుంచి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నాది. ఎంత కష్టం అంటే అంత కష్టం. కనీసం బాడిగది కట్టడానికి కూడా అంత స్తోమత లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మాటికి సహాయం అడిగినా ఇబ్బంది, ఎవరిని అడగలేం. దేవుని దగ్గర ప్రార్థన చేయడం, ఆ తర్వాత నా దినచర్యలో నేను ఉండడం. ఒక అన్నొచ్చి, అయ్యా నీకు ఇబ్బంది ఉంది కదా అని చెప్పేసి, పలానా స్కూల్ బస్సు ఖాళీగా ఉంది, వచ్చి స్కూల్ బస్సుకు ఎక్కువ అన్నాడు. నాయన నేను సమర్పణతో ఉన్నాను, నేను ఎక్కను, పని చేయను అన్న కూడా బలవంతాన ఆయన ఎక్కించిండు. ఎక్కించిన తర్వాత నెల చేయడం పని, నెల రోజుల్లోనే ఆ మనిషికై ఆ మనిషే గొడవేసుకొని నువ్వు మానుకో అనడం మొదలుపెట్టిండు. ఎందుకు? గాడిద చేసే పని గాడిద చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. రాత్రి దొంగలు వన్నారు, కుక్కేమో శుభ్రంగా వండుకుంది, గాడిద అరసడం మొదలుపెట్టింది. యజమాని నా నిద్ర భంగం చేస్తావా అని చెప్పేసి దాన్ని నడ్డి రెగ్గొట్టడం ప్రారంభించిండు. ఎందుకు? కుక్క చేసే పని కుక్క చేయలేదు కాబట్టి. గాడిద చేసే పని గాడిద ఏం చేయాలి? యేసునే మొయ్యాలి. అలా ఒక తప్పుడు ప్రభావితం వల్ల పనికి పోవడం బట్టి ఎక్కలేని ఇబ్బంది, పరిచర్యకు నష్టం, ఎవరైనా పిలిచినా వెళ్ళడానికి కష్టంగా ఉండేది. నిన్న శనివారానికి ఆ పని నుండి దేవుడు నాకు విముక్తినిచ్చి మరలా రేపటి నుంచి 7 రోజులు ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని, అదేవిధంగా 15 ఏళ్ళ నుంచి పోషించిన దేవుడు ఈ కొన్నాళ్ళు పోషించలేడా? కష్టం వస్తుందండి, కానీ ఆ కష్టానికి తగినట్టు దేవుడు గుణపాఠాలను నేర్పిస్తూ ఉంటాడు.